ఎన్డీఏ కూటమి పరిపాలన అనే దాన్ని పక్కన పెట్టేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరే రాష్ట్రాలు ఇది రోజుకు ఒక రకంగా బయటికి చేస్తారు కదా. మీకు నచ్చితే మీడియా వారు ఇలా కూడా చెప్తారా? వెన్ యూ హ్యావ్ కేమ్ టు ద పబ్లిక్ యువర్ ఎవ్రీ లైఫ్ స్పాట్స్ ఈజ్ సీ ద పబ్లిక్ ఆల్సో ఆల్వేస్ చూస్తారు. మీరు పబ్లిక్ పొలిటికల్ లీడర్, ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. నీకు పర్సనల్ లైఫ్ అనేది ఉండదు, ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండదు. ఎంటైర్ నీ ఫ్యామిలీని కూడా నువ్వు తెచ్చుకుంటున్నావు. నా తదంతరం నా అనారోగ్యంగా ఉంది, నా కొడుకుకి ఇస్తే కొడుకుని గెలిపించారు, భార్యకి ఇస్తే భార్యని గెలిపించారు. ఉంచుకున్న దానికి ఇస్తే గెలిపించడానికి ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు. మీరేమన్నారయ్యా నిన్న? పవన్ కళ్యాణ్ పర్సనల్ జీవితం 3 పెళ్ళిళ్ళని ఎందుకన్నారు? ఒక ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వెందుకు మాట్లాడావు? 4గో పెళ్ళానగా నిన్ను రమ్మన్నాడు, వెళ్ళావా పోనీ? నువ్వు మాటకు కట్టుబడ్డావా? 4గో పెళ్ళంగా స్వీకరిస్తానన్నాడు గౌరవనీయులైన మా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకెళ్ళా? చూడండి ఎన్ని కార్టూన్లు వచ్చినాయో లంగా జాకెట్లేసి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి సిగ్గుండాలయ్యా. 151 మంది నీకు ఎమ్మెల్యేలు, 23-24 మంది ఎంపీలు ఇస్తే ఇదే ప్రజలు, ఈ ప్రజల నుంచి నువ్వు ఎలా చీదరించబడ్డావో చూడు. ఒక కొడాలి నాని మాట్లాడే బూతులు మీకు కనపడతల్లా? ఇంట్లో టీవీ పెట్టుకోగలుగుతున్నారా సాధారణ పబ్లిక్? టీడీపీలో కూడా నాయకులు ఉన్నారు కదా, బుద్ధాయంకర్ లాంటి నాయకులు ఉన్నారు. ఇదే బుద్ధాయంకన్నా, ఇదే బోండవమాలని, ఇదే వేరే వాళ్ళని, అదే గురజాలు వెళ్తే, అదే మాచర్లు వెళ్తే ఎలాంటి కత్తులు, ఎలాంటి కొడవలతో నరకటాకు వచ్చారు, బండలతో పొడిశారు, కార్లు పగలగొట్టారు, ఎన్ని హత్య రాజకీయాలు చేశారు. అంటే ప్రజలు కోరుకునేది ఇది కాదండి. ఇప్పుడు ఇది మీరు ఇస్తున్నారు ఎంటర్టైన్మెంట్. మీరు ఎప్పుడైతే ప్రజల్లో విలువలు పోగొట్టుకుని ఒకటి ఆలోచించండి. కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాలో నేను వెళుతున్నా, మీరు వస్తున్నారా రావట్లేదా అని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకి పవన్ కళ్యాణ్ గాల సీనియర్ అడ్మినిస్ట్రేటర్ ఆ పక్కన హైదరాబాద్ని హైటెక్ సిటీని డెవలప్ చేసి అవుటర్ రింగులు కానించి ఇవాళ గజం లక్షల్లోకి వెళ్ళటానికి కారకుడైనటువంటి చంద్రబాబు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ నిజాయితీ ఉంది, మనకు మేలు జరుగుద్ది అక్క, మనకు మేలు జరుగుద్ది పోయినా మహిళల కానించి జెంట్స్ కానించి మనకు ఉద్యోగాలు వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పిల్లలే ఉన్నారు, ఇంజనీర్లు అయ్యారు, నాకు అందుబాటులో లేరు. నా పిల్లలు ఇక్కడ వెళ్ళి పూనాలోనూ హైదరాబాదులో బతుకుతున్నారు. మాకు ఏదైనా అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళే దిక్కు లేదు. అన్ని వనరులు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు డెవలప్ అవ్వదండి? 1150 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంది, అనేకమైన సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడోళ్ళు వెళ్ళి అమెరికా, మరి న్యూజెర్సీ, మరి లండన్ గిన్నను ప్రతి దేశంలో కూడా ఇంజనీర్లు సింగపూర్ కానించి మనోళ్ళే, ఇంజనీర్లు మనోళ్ళే, శాస్త్రవేత్తలు మనోళ్ళే, అకౌంట్స్ రాసేది ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడ ఎందుకని మీరు కావాల్సిన ఉద్యోగ భద్రత కల్పించరు? ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురాలేకపోయారు? 100% వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ నుంచి వచ్చిన దొంగ దగ్గరికి వెళ్ళి పెట్టుబడి పెట్టమంటే ఎవరన్నా పెట్టుబడి పెడతారా? నువ్వు ఉన్నావు రాజకమల్ గారు, మీరు కష్టపడి కోట్లు సంపాదించుకున్నారు, హైదరాబాద్ వెళ్ళి ఫ్యాక్టరీ పెట్టుకున్నావు. నువ్వు వచ్చి ఆంధ్రాలో పెట్టమంటే పెట్టినటువంటి అమరాన్ ఫ్యాక్టరీ ఏ విధంగా వెళ్ళిపోయింది? కియా ఫ్యాక్టరీలో ఈడెళ్ళి బట్టలోడ తీసి చూపించిన ఇందుపూర్ ఎంపీ ఏమడిగాడు చెప్పండి, మీరు చెప్పండి. ఆధారాలు దొరకలేదా? దొరకందనే ఇంత పాపులారిటీ అయిపోద్దా? మరి ఎందుకని యూ హ్యావ్ నాట్ ఫైల్డ్ ద కేస్ ఆన్ ద పబ్లిక్ విచ్ ద పర్సన్ హ్యాస్ టెల్లింగ్ దిస్ టైప్ ఆఫ్ కేస్? ఈ వర్డ్స్ అన్నోడిని నువ్వు ఎందుకని అరెస్ట్ చేయాల్సలా? ఒక ఎంపీవు కదా, ఎట్లా అరెస్ట్ చేస్తావు? అరే ఇదే చేపడతారా? ఖాళీ బొచ్చులు ఇచ్చేలేడు జగన్మోహన్ రెడ్డి. 13 లక్షల కోట్లు అప్పిచ్చి ఆ ఖాళీ బొచ్చులతో ఇంట్లోకి వచ్చాడు. ఎక్కడెక్కడ పడి ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా సర్దుకున్నామో అలా సర్దుకుంటున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కావలసిన నిధులు కూడా తీసుకొచ్చారు. అదే సృష్టించబట్టే 3 నెలలు. కరెక్ట్, వెరీ గుడ్ క్వశ్చన్. సంపద సృష్టించగలడు కాబట్టే పవన్ కళ్యాణ్ నిజాయితీ, ఆయన అడ్మినిస్ట్రేషన్తో నిన్న 15,000 కోట్లు, ఇంకోటి 3,600 కోట్లు గ్రామీణ రోడ్ల కోసం తీసుకురావటం కానీ, 6,000 కోట్లు ఇంకోటి కానీ, పోలవరానికి మళ్ళీ రీట్రెండింగ్ కాకుండా, రీట్రెండింగ్ అనేది గతంలో చంద్రబాబు ట్రెండింగ్ ఇచ్చేసాడు, అయిపోయింది, నాకేం రాదు. రీట్రెండింగ్ అన్నాను అనుకో, ఆ కాంట్రాక్టులు వచ్చి ఎంతో కొంత సంభావన నాకు ఇస్తారని అది పెడతాం తప్పనిసి రాష్ట్ర ప్రజలకు మేలు జరిగిందనేది ఈ ఇరిగేషన్లో లేదు. ఏదైతే ఆగస్టు 15 తారీఖు అయితే ఉందో గ్రామ పంచాయతీలకి కొంత నిధులు ఇస్తున్నాము, జెండా గ్రాండ్ గా చేసుకోమని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ అది వాస్తవ రూపంగా అయితే నిధులు రాలేదనేది సర్పంచ్ మంది ఆరోపిస్తారు. లేదు, ఆరోపించడానికి ఏముందండి? చిన్న పంచాయతీ 10,000, మేజర్ పంచాయతీ 25,000 అని చెప్పన్నారు. కానీ ఎక్కడా కూడా నిధులు అనేది రాలేదు. ఇదంతా ప్రచారం మాత్రమే, ఏ కూటమి అంతా ప్రచారం ఏర్పడడం తప్ప వాస్తవానికి దగ్గర లేదు అనేది
వైసీపీ వాస్తవానికి 100% దగ్గర ఉంది. ప్రచారం అనేది పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు. ఫండ్స్ అనేది లేనిదే ఇవాళ ఆ మాట అంత ఉన్నతమైన మాట అనిపించుకోడు. ఇవాళ అతను తీసుకునే నిర్ణయాలు కానీ, ప్రజల్లోకి వెళ్ళి చేసే విధానాలు కానీ, జనవాణి కానీ, అట్లాగే గౌరవనీయ లోకేష్ గారి దర్బారు కానీ, ప్రజా దర్బార్లు కానీ, ఇవాళ ప్రజల్లో సత్వరం నివారణ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రజలందరూ బాగున్నారండి. ఇక మీ మీడియా వారు మీకు ఇష్టమైతే ఎస్ అంటున్నారు, లేకపోతే ఇదే అంటున్నారు. ప్రజల గురించే నేను చెప్తాను. అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కవింపు చర్యలు ఎక్కువైనాయి. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఆందోళన కూడా చేశారు. అవునండి, చేస్తారన్నారు. కరెక్ట్ వెరీ గుడ్ క్వశ్చన్. గుడ్ క్వశ్చన్ సార్. మీరు ఇప్పుడు కూడా గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి పక్క నుండి చక్కగా మాట్లాడుతున్నారు. మంచి క్వశ్చన్ వేశారు. నేను చెప్తాను 1 by 1 అరే S4 మీడియాని కానీ ఇంకోళ్ళని కానీ నిందించడం కాదండి. మీడియాలో మీరేముందండి, వితౌట్ ఇన్సిడెంట్ మీరు మీడియా క్రియేట్ చేయలేరు కదా. వితౌట్ FIR జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేయలేం కదా. మీరేమన్నారు ఆ రోజున, మీ అందరి దయతో మనందరి గవర్నమెంట్ వస్తే అగ్రిగోల్డ్ బాధితులు అన్నీ కూడా నిధులు ఇచ్చేస్తా, వాడి ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, 9,000 కోట్లు నా దగ్గర, ఆంధ్రప్రదేశ్లో నేనే సీఎం అవుతా, 20 లక్షల మంది ప్రజలు, మీరు మీ భార్య బిడ్డలు అందరూ కూడా మీ బంధువులు నాకు ఓట్లు వేస్తే నేను అధికారంలోకి వస్తానన్నావు. వచ్చిన తర్వాత ఏం చేసావు చెప్పండి. దానికి ఒక చైర్మన్ వేసావు, ఎవరో గుంటూరు లాల్లాపరెడ్డిని, ఇక్కడ ఒక చైర్మన్ వేసావు అడపా శేషు అనేవాడిని. ఈ చైర్మన్లు ఏం చేశారు? ఎంతమంది సమస్యలు తీర్చారు? ఎంతమంది చిన్న ఎంప్లాయీస్ రికవరీకి వెళ్ళినోళ్ళు కూడా మేము కట్టింది నీకే, అగ్రిగోల్డ్తో మాకు పని లేదు, నీ ఆస్తులు అమ్మివ్వు, నువ్వు ఇవ్వంటే వాళ్ళు కూడా సఫర్ అయ్యి వాళ్ళ ఆస్తులు అమ్మిచ్చి సూసైడ్లు కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అనేక మంది మహిళలు చచ్చిపోయిన సందర్భం ఉంది. ఎందుకని చేయలేకపోయావు 5 ఏళ్లలో? ఐలాండ్ ఎవరిది? అగ్రిగోల్డ్ ఆస్తులు కదా. అక్కడ చూడండి, టోల్గేట్ కాడ ఆస్తులు ఎవరే? ఐలాండ్ కదా, అగ్రిగోల్డ్ వాళ్ళే కాదా? విజయవాడ చుట్టుపక్కల చూడండి, ఇక్కడ చూడండి, ఇదే బ్యాంక్ కాలనీ పక్కన వెటనరీ కాలనీలో అట్లాగే పడమట్లో కూడా ఉన్నాయి. ఎందుకని మీరు ఆస్తులు సీజ్ చేయలే? ఎందుకని వాళ్ళకే మళ్ళీ అవకాశం ఇచ్చారు? ఎందుకని మీరు సీజ్ చేశారు? సర్వే నెంబర్ ఎందుకు మార్చారు? ఏ విధంగా ఉద్యోగస్తుల మీద FIR ఫైల్ చేస్తారు? ఇఫ్ ద ఇన్సిడెంట్ ఈస్ దేర్, కనపడుతుంది క్లియర్గా, ఎవరు రిజిస్ట్రేషన్ చేసింది, సో అండ్ సో MRO, ఫైల్ ద కేసు ఆన్ దట్ పర్సన్, ఎవరు చేయించుకుంది. వినండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బెలాగో అట్లాగే సబ్జెక్ట్ వైడ్గా ఎవరు చేయించారు, పలానా ఆయన చేయించుకున్నాడు, కట్టండి FIR. ఎవరు చేశారు, పలానోళ్ళు చేశారు, కట్టండి FIR. ఏమండి, మీరు దోచుకుంటే మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్హత లేని జోగి రమేష్, అర్హత ఉంది భానుకి, సామునేని ఉదయ భానుకి. 14 సంవత్సరాలుగా ఇదే వైఎస్ఆర్ పార్టీని బతికిచ్చింది భాను గారు, బతికిచ్చింది పార్థసారథి BC ఇంకో ఆయన, ఈయన మా కాపు. అట్లా అనేక మంది పెద్దలు ఉన్నారు. ఈ పెద్దలందరినీ కాదని, నీ పార్టీలో ఇంప్రెస్ అయ్యి వచ్చినటువంటి హోమ్ మినిస్టర్ కొడుకు కృష్ణప్రసాద్ని కాదని మీరు ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ఒక జోగి రమేష్కి ఇవ్వటం. అరే, హీఈస్ నాట్ యూజ్ టు ద BC ఆల్సో. ఈయన అగ్రిగోల్డ్ నిమిత్తం కానీ అనేక విషయాల్లో సంపాదించిన డబ్బు కానీ ఒక్క కల్లు గీత కార్మికుడికి సాయం చేశానని చెప్పమానండి. చెప్పు మెళ్ళ కట్టుకు తిరుగుతాం. మీ ఆస్తులన్నీ నీ తమ్ముడి పేర, నీ పిల్లల పేర, ఇంకోళ్ళ పేర, అమెరికాలో చదువుకుంటున్నటువంటి నీ కొడుకు భవిష్యత్తును కూడా చేసి 6 పేర పెట్టేవా కానీ అది మీ గౌడ హాస్టల్స్ కింద పెట్టండి. గౌడ విద్యార్థుల స్కూల్స్ ఎప్పుడన్నా కట్టావా ఎక్కడన్నా? అదే ఒక గౌడ బాపట్లలో వాళ్ళ అక్కనే ఏం చేయొద్దు అన్నందుకు అని చంపి తగలబెడితే వేర్ ఈజ్ యువర్ యాక్షన్? వై యూ హ్యావ్ నాట్ అరెస్టెడ్? వై యూ హ్యావ్ నాట్ గివ్ ద కాన్సన్ట్రేషన్ టు దట్ ఫ్యామిలీ ఆల్సో? ఆలోచించండి ఒక్కసారి. కమ్యూనిటీ అనేది మీరు సీటు తెచ్చుకునే వరకే. సీటు తెచ్చుకున్న తర్వాత కమ్యూనిటీకి విరుద్ధంగా అందరూ కలిసి ఓట్లేస్తే గెలిచావు. కానీ నీకు కమ్యూనిటీ ఫీలింగ్ ఉండాలిగా. కమ్యూనిటీ ఫీలింగ్ కూడా లేకుండా ఎక్కడ గౌడ అక్కడే ఉన్నాడు. ఇవాళ అదే కళ్ళు తాగేవాళ్ళు తగ్గారు, మందు తాగేవాళ్ళు పెరిగిపోయారు. ఆ గీత కార్మికులు ఏమైపోతారు? ఎక్కి దిగేటప్పుడు వాళ్ళు జరిగే ప్రమాదాలు ఏంటి? వాళ్ళకి నివారణ కోసం ఏం తీసుకున్నావు? మీ గౌడ కార్పొరేషన్ తరపున ఎవరికి గౌడ ప్రెసిడెంట్ ఇచ్చావు? వాడి ద్వారా మీ కార్పొరేషన్ తరపున ఎంతమంది గౌడు సభ్యులకి లక్షల లోన్లు ఇచ్చావు? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎందుకు ఇవ్వాలా? ఎందుకు నువ్వు చేయలేకపోయావు? నువ్వే బాగుపడ్డావే. కులం కమిటీ, కులం కార్డు ఉపయోగించి నీ కులాన్ని ఎందుకు పైకి తీసుకురాలా? ఎన్నుముకని కూడా చెప్పాడు, మీరు మర్చిపోయారు. బీసీలు మా వెన్నుముక అన్నారు. బీసీలు మా వెన్నుముక అన్నారు. వాళ్ళ వెన్ను విరిచిందే జగన్మోహన్ రెడ్డి.
ఇప్పుడు ఎక్కడ ఉందండి కుమ్మర వృత్తి? వాళ్ళు ఏమైపోయారండి? మట్టి కుండలు ఎవరు యూజ్ చేస్తున్నారండి? బీసీలు అందరి గురించి నేను చెప్పాలంటే దాదాపు 70 కార్పొరేషన్లు పెట్టి అందరూ కూడా రాజకీయంగా పదవులు ఇచ్చారు. అందరూ వెరీ గుడ్, చెప్తున్నారు కదా. వెరీ గుడ్ క్వశ్చన్. 129 కులాలు ఉంటే ఆ కులాలను నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు విభజించేసి ఏకీకృతం చేసి ఇవాళ 65 కార్పొరేషన్లు పెట్టి 55 కార్పొరేషన్లకి ఊరికే ప్రెసిడెంట్లు వేసి నామినేటెడ్ పోస్టులు 10 మందిని వేసి డైరెక్టర్లుగా వాళ్ళకి జీతాలు కూడా లేవు ఇప్పటి వరకు. రిలీజ్ చేయమనండి ఒక్కొక్క కులానికి సంబంధించిన కార్పొరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కాపు కార్పొరేషన్ అడపా శేషు ఆయన సంపాదించుకున్నాడు 100 కోట్ల వరకు అంట ప్రజలందరూ అనుకుంటున్నారు. అయ్యా ఆయన ఎవరికి ఇచ్చారు? ఆయనకి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళకు కూడా ₹1,00,000 సాయం కూడా చేయలేని పరిస్థితి. అదే రామాంజనేయులు ఉన్నప్పుడు చూడండి, కాపు కార్పొరేషన్ తరపున లోన్లు ఇచ్చాడు, గ్యాదర్లు ఇచ్చాడు, ట్రాక్టర్లు ఇచ్చాడు, జేసీబీలు ఇచ్చాడు, ఇన్నోవా కార్లు ఇచ్చాడు. నువ్వేమిచ్చావు? వినండి వినండి నేను చెప్తాను కదండి, చెప్తా ఈడ అభివృద్ధి ఏంటో ఇదేంటో అన్నీ చెప్తాను నేను. వాస్తవంగా కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. విదేశీ విద్యా విధానం అని చెప్పి ఆ రోజున గౌరవనీయులైన చంద్రబాబు గారు విదేశాలకు వెళ్ళినటువంటి వేల మంది విద్యార్థులకు 10 లక్షలు ఇస్తే అందులో పెండింగ్ 4-5 లక్షలు ఉంటే ఆ డబ్బులు కూడా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం ఆ గవర్నమెంట్ అమలు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారు పెట్టిన 104, 108 అట్లాగే ఆరోగ్యశ్రీ ఎలా అమలు చేస్తున్నారో అట్లా అమలు చేయవలసిన బాధ్యత ఇదే విదేశీ విద్యా విధానంలో మీకు లేదా అండి? వాళ్ళకి ఎందుకని ఇవ్వలేదండి? ఇదే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ ఆగిపోయి ఏది మన సౌదీ కంట్రీస్కి వెళ్ళి ఒక పని అని ఇంకో పని చేసుకున్నటువంటి కూలీల్లాగా అక్కడ షాపుల్లో షాపింగ్ కాంప్లెక్స్ల్లో పనిచేసుకుంటూ సర్టిఫికెట్లు అక్కడ ఉండిపోయి 4 లక్షలు కట్టలేక ఇప్పుడు కూడా నరకం అనిపిస్తున్నటువంటి ఎంతమందిని చూపించమంటారు చెప్పండి, నేను చూపిస్తాను మీకు. కోర్టుకు వెళ్ళి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది వాళ్ళకి ఇవ్వాల్సిన 4 lakhs బ్యాలెన్స్ గవర్నమెంట్ ఇవ్వాలి. అది ఏ గవర్నమెంట్ అనేది కాదు, వాళ్ళ సర్టిఫికెట్లు అక్కడ ఉన్నాయి, వాళ్ళకి ముందు ఇమీడియట్లీ పే చేయండి అన్నా కానీ పే చేయని సందర్భాలు.